భారత్లో క్రికెట్ అభిమానుల్లో ఐపీఎల్కు క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం అబుదాబి వేదికగా ఐపీఎల్ 2026 మినీ వేలం జరుగుతుండగా ఏ జట్టు ఏ ఆటగాన్ని సొంతం చేసుకుంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ భారీ ధర పలికాడు. కనీస ధర 2 కోట్లు ఉన్న అతడిని దక్కించుకోవడం కోసం తొలుత కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. మధ్యలో సిఎస్కే కూడా రేసులోకి వచ్చింది. చివరకు కోల్కతా 25.20 కోట్లకు గ్రీన్ను కొనుగోలు చేసింది. ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్గా గ్రీన్ రికార్డు సృష్టించాడు. ఓవరాల్గా ఐపీఎల్ చరిత్రలో క్యామరూన్ గ్రీన్ది 3వ అత్యధిక ధర. ఇక రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ తొలి 2 స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుత వేలంలో సౌత్ ఆఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ను అతడి కనీస ధర 2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. భారత క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ కనీస ధర 2 కోట్లు కాగా అతడి కోసం కేకేఆర్, ఆర్సీబీ పోటీ పడ్డాయి. 7 కోట్లకు వెంకటేష్ను బెంగళూరు సొంతం చేసుకుంది. సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ను కనీస ధర 1 కోటికి ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్ను 2 కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది. కివీసీ ప్లేయర్ ఫిన్ అలెన్ను 2 కోట్లకు కేకేఆర్ తీసుకుంది. ఇక శ్రీలంక ఆల్రౌండర్ వానిందు హసరంగను 2 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. బేస్ ధర 2 కోట్లతోటి వేలంలో నిలిచిన డివాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, ఆస్ట్రేలియా బ్యాటర్ జగ్ ఫ్రేజర్, మిక్గుర్క్, గస్ అట్కిన్సన్, జెమీ స్మిత్, జానీ బేర్స్టో, లియామ్ లివింగ్స్టోన్ ఆన్సోల్డ్ అయ్యారు. ఇక భారత బ్యాటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ను తీసుకోవడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. మియాన్ ముల్డర్ని కూడా ఏ జట్టు కొనుగోలు చేయలేదు. ఇక కేఎస్ భారత్, దీపక్ హుడా ఆన్సోల్డ్ అయ్యారు.